హాయ్ ఫ్రెండ్స్, తెలుగు థాట్స్ ఛానల్కు స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు కాశీ యాత్ర సిరీస్. ఈరోజు మన వీడియోలో కాశీలోని ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మొత్తం వీడియోను మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఒక కన్నుల పండుగ. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికత అనే ఒక భావన ఒక తుఫాన్లో ఒకే దగ్గర కేంద్రీకృతమై భారీ వర్షంలా కురిస్తే ఎలా ఉంటుందో, భక్తిభావం అనే రాకెట్ ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తే ఎలా ఉంటుందో అటువంటి దృశ్యాల కలబోత ఈ వీడియో అన్నట్లు. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఒక లైక్ ఇచ్చుకోండి, వీడియోను వీలైనంతగా షేర్ చేయండి అన్నట్లు. ఈ వీడియోతో పాటు ఈ సిరీస్ వీడియోలన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఇక్కడ ఐ బటన్తో పాటు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. అనుక్షణం అనునిత్యం భక్తి ఆధ్యాత్మికత పొంగిపొర్లుతూ ఉండే వారణాసిలో ప్రతిరోజు సాయంత్రం కాగానే ఆ భక్తి జ్వాల మరింతగా ఎగిసిపడుతుంది. ఎక్కడో తెలుసా? గంగా తీరంలో. కాశీకి వచ్చిన వారెవరైనా సరే సాయంత్రం సమయంలో ఈ గంగా తీరానికి రావాల్సిందే. ఇదిగో ఇక్కడ జరిగే గంగా హారతిని చూసి పాల్గొని తాదాత్మ్యం చెంది తరించిపోవాల్సిందే. ఉదయమంతా కాశీలో స్నానాలు, పిండ ప్రదానాలు, ఘాట్ల సందర్శన కోసం వచ్చిన వారిని తన ఒడిలో పిల్లల్లా లాలించే గంగమ్మ తల్లికి మన జన్మజన్మల పాపాలను ఒక్కసారి తాకితేనే విముక్తి కల్పించే గంగామాతకు మనమిచ్చే గౌరవం. గంగాదేవి అంటే మనకున్న భక్తి, ప్రేమ అంతా కలగలిపి తిరిగివ్వగలిగే ఒకే ఒక్క గొప్ప అవకాశం గంగా మహాహారతి. కాలాలను బట్టి గంగాహారతి సమయాలు కొంచెం అటు ఇటుగా మారుతుంటాయి. కాకపోతే సాయంత్రం 6:30కు 7 గంటలు 7:30 సమయంలో గంగాహారతి మాత్రం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకే చూడండి, ఈ దశాశ్వమేధ ఘాట్లో గంగాహారతిని చూసేందుకు వచ్చిన భక్తులతో నిండిపోయింది. ఇప్పుడు వేలాది మంది ఉంటారు ఇక్కడ. ఇంకా హారతి స్టార్ట్ అయ్యే సమయానికి ఇంతకు ఎన్నో రెట్లు పెరిగిపోతారు. అక్కడ హారతి కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇక్కడ భక్తుల హడావుడి పెరిగింది చూడండి. ఇటు ఒడ్డున ఉన్న మెట్లపైనే కాదు, అటు పడవల్లో కూడా జనం నిండిపోతున్నారు. ఒక్కసారి చూడండి. పడవలో నుంచి అంటే గంగా నదిలో నుంచి కూడా హారతి చూడడానికి చాలా బాగుంటుందంట. అలా నిలబడి చూడడానికి ఒక్కొక్కరికి 50 నుంచి 100 రూపాయలు తీసుకుంటారు. ఇక హారతి ప్రారంభమవుతోంది. మంచి సాంప్రదాయ పద్ధతిలో ధోతి, కుర్తా, కండువా ధరించిన 7 పండితులు హారతి కోసం తయారయ్యారు. ముందుగా గంగామాతకు పూలు సమర్పించారు. ఆ తర్వాత హారతి కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడ హారతి ప్రారంభమైంది. అక్కడ ప్రేక్షకుల సంఖ్య కూడా రెట్టింపైంది. ఇక హారతి నడుస్తున్నప్పుడు ఆ దృశ్యం చూడాల్సిందే, కానీ వర్ణించనలవి కాదు. నిజానికి ఇది గంగా హారతి అనే కంటే గంగా పూజ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే పూజలో ఉండే విధి విధానాలన్నీ ఇక్కడ ఉంటాయి. త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటూ మహానివేదన స్తోత్రంతో పాటు శంఖనాదంతో ఈ పూజ ప్రారంభమవుతుంది.
ఈ హారతి సాగుతున్నంతసేపు ఒకవైపు కీర్తనలు పాడుతూ ఉంటే మనందరం మనకు తెలియకుండానే గొంతు కలిపేస్తాం. చివరలో అనేక ఒత్తుల హారతితో ఇచ్చే మహానీరాజనం ఎంత బాగుంటుందంటే ఈ ఒక్క దృశ్యం కోసమే కాశీకి రావచ్చు అనిపిస్తుంది. మనకు తెలియకుండానే మనలో ఏదో ఆధ్యాత్మిక భావన మనసును ఊపేస్తుంటే మనం కదిలిపోతాం. ఆ దృశ్యం చూస్తుంటే మనకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కూడా కారుతుంటాయి. ఈ జీవితానికి ఇది చాలు అనే ఫీలింగ్ వస్తుందంటే అతిశయోక్తి కానే కాదు. చూశారుగా, ఈ హారతికి భక్తులు ఎంతగా కనెక్ట్ అయిపోతారంటే ఆ నీరాజనం ఇచ్చిన పండితుడిని ఎంతో పుణ్యం చేసుకున్న వాడిలా భావించి వయసులో చిన్నవాడైనా సరే కాళ్ళు మొక్కుతూ ఉంటారు. అసలు మాటలతో చెప్పలేకుండా ఉంది. ఇంత అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. హారతి బాగా ఆనందంగా అనిపించింది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు మేము రాలేము, మనము చూడలేము కూడా. నాయనైనా మర్చిపోయినానంటూ భగవంతుడే సాయంగా ఉన్నట్టు అనిపించింది. ఇక ఇదే ఫస్ట్ మేము వచ్చుడు ఎక్కడలేని సంతోషం అనిపించింది. ఇక అందుకంటే ఎక్కడనో చూడలేను కానీ ఇప్పుడు చూసిన అనిపించింది. ఇక కాశీ అంటే ఇంత పవిత్రంగా ఉంటుందా అన్నట్టు అయిపోయింది. మస్తు సంతోషం అనిపించింది, మస్తు సంతోషం చేసుకున్నాయి. ఇక ఇక్కడ సాక్షాత్ శంకరుని చూసినట్లు అనిపిస్తుంది, భోలా శంకరుని చూసినట్లు అనిపిస్తుంది. ఈ ఆరోజు చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇటువంటిది ఎక్కడ చూడలేదు, ఇక్కడ చూస్తే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ మహాహారతి కూడా మామూలు విషయం కాదు. ఈ పల్లెం ఉంది కదా, దీని బరువు సుమారు 3 కిలోలు. వీరంతా ఒకే రీతి యూనిఫామ్ ధరించి ఈ హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. ఈ హారతికి ప్రతిరోజు ఎవరో ఒక రాజకీయ ప్రముఖుడు లేదంటే ఇతర ప్రముఖులు హాజరవుతూనే ఉంటారు. ఇదండి కాశీలోని ఒక ప్రముఖమైన ఘట్టం గంగాహారతి ప్రత్యేకతలు. మీకందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మరి ఇంకా ఎందుకు ఆగడం, ఒక లైక్ కొట్టేసి ఏదో ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి అందులో ఆల్ను సెలెక్ట్ చేసి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.